చెప్పాడు గొప్ప అది చాలంటున్నాడు. మళ్ళీ ఏం చెబుతాం అన్నాడు. అంటే చాలా జాలిపడ్డాట, వాడిని కోపించకుండా. వాడు ఏందో మళ్ళీ చెబుతాడు అంతే. జ్ఞానం వచ్చిందని అనుకున్నవాడు ఇంకా రాలేదేమో అని అవతల వాడికి ఓ మాట రెండు మాటలో చెబితే సతాయిస్తే వాడికి రాకపోతే కోప్పడ్డాడు అంటే వాడికి జ్ఞానం వచ్చినట్టు ఎట్లా అవుతుంది? స్వామివారు కోపించారట అన్నట్టు. స్వామివారు ఉపన్యాసం ఇస్తూ ఉంటే దగ్గకూడదు, మాట్లాడకూడదు, పిల్లల్ని తీసుకురాకూడదు, తీసుకొచ్చినా ఏడవనియకూడదు. ఏం చేతంటే స్వామివారికి అంతట్లో వచ్చేస్తుంది. ఇంకా స్వామివారు ఏమిటండి? స్వామి అంటే అర్థం ఏంటి? శమధమాది గుణాలు ఏదైనా కదా. పాపం లెక్చర్ అవుతుంటే పిల్లాడు ఏడుస్తూ ఉంటే బయటికి ఎత్తుకెళ్ళిపోతామని లేచింది ఆవిడ. అలాగ అరగంట సేపు భగవద్గీత ఆపేసేసి ఆవిడ మీద ప్రచండ తాండవం చేశారు స్వామివారు. స్వామివారు కోపించారంటే విరోధాభాస అలంకరణలాగా ఉంటుంది. నేనేం చేస్తున్నాడు? కృపాళుండయి అంటే వాడి మీద దయగలిగింది. పాపం మళ్ళీ అలాగే మాట్లాడుతున్నాడు. మళ్ళీ మాట చెబుదాం అనుకున్నాడు. కృపాళుండయి మహీపార ఓ రాజా చెబుతాను విన్నాడు. వినుము ఎందేని సంస్థితుండై ముని మరి పునర్భవంబునకు రాక బ్రహ్మ సాధర్మ్యంబును పొందును అట్టి యోగంబు చెప్పేదా. ఈ శరీరంలో ఎక్కడున్నాం మనం? నేను అనేటువంటిది కొంతసేపు ఇక్కడ ఉన్నాం అనిపిస్తుంది. నేను అంటూ ఉంటాం. చూస్తూ ఉంటే నేను చూస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నాం అనిపిస్తుంది. నేను వింటున్నాం, ఇక్కడ ఉన్నాం. కాసేపు ఇక్కడ, కాసేపు చెవులో ఉంటాడు, కాసేపు ముక్కులో ఉంటాడు, కాసేపు కంటూ ఉంటాడు. తర్వాత ఏమంటున్నాడు? మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నాను అనిపిస్తుంది. లేదా కొంచెం నీరసంగా ఉంటే ఇక్కడ ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది గుండెకాయల. అంటే నేననేటువంటి వాడికి లొకేషన్ పిన్ పాయింట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? ఓ మాట అక్కడ, ఓ మాట ఇక్కడ, ఓ మాట చీలమండలోను, ఓ మాట బూట్లోను, ఓ మాట నిక్కర్లోను, ఓ మాట డ్రాయర్లోనూ ఉంటాడు. ఎక్కడ ఉంటాడు వాడు? సర్వత పాణిపాదం తత్ సర్వతో క్షిశిరో ముఖం భగవద్గీతలో చెప్పాడు. అన్ని చోట్ల వాడికి కాలే, కన్నే, చెవే, ముక్కే. నీకు ఏదో శరీరంలో వేరే వేరే డివిజన్స్ వచ్చినాయి కానీ వాడు సర్వాంతర్యామిరా నాయన. అందుకని ఏ స్థితిలో అయితే ఈ నేననేటువంటి వాడు ఎక్కడుంటాడో తర్వాత చూద్దాం. ఇక్కడ బయట రాద్దాం, లేకపోతే పేచి వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఇక్కడున్నాడని. ఏది హృదయం చాప్యథోముఖం, తర్వాత ఇంకో చోట తస్య మధ్యే మహానత్యే, తర్వాత ఇంకో చోట నీవార శోకవత్తన్వి పీఠాభా స్వత్యనూపమా. నీవార శోకం అంటే నివరి ముళ్ళు కాదు, నివరి ధాన్యం యొక్క ఆ మొక్క వచ్చే చోటులాగా ఉన్నాడు. అంటే సమస్త సృష్టికి కారణభూతుడై. అది పీత అంటే పచ్చగా ఉంది అని. పచ్చగా ఎందుకుంటాడండి వాడికి? తెల్లగా ఎందుకు ఉండకూడదు? పీత అంటే పచ్చగా కాదు, త్రాగబడినటువంటిదే అని అర్థం. అంటే జగత్తులన్నీ తనలోకి తాగబడి తను ఒక్కడు ఉంటాడు. పీఠాభాస్వత్యనూపం అంటే పీత అంటే త్రాగబడినది. శంకరాచార్య వారు ఏడిపించారు చూడండి. వాడు సురాపీత అన్నాడు శంకరాచార్య. ఏం కళ్ళు తాగావో అట్ట మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే నహి శ్వేత సురా, కళ్ళు తెల్లగా ఉంటుందిరా, నువ్వు తాక్కన మాట్లాడన్నాడు. పీత అంటే పచ్చగా అని అర్థం తీశాడు ఈయన. కళ్ళు పచ్చగా ఉంటుంది అని అడుగుతాడు. నువ్వు తాగేవాళ్ళు ఏముంది, నువ్వే తాగినట్టున్నావు అని చెప్పి తెల్లగా ఉంటుంది, జాగ్రత్తగా మాట్లాడు, తాగకుండా మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలన్నాడు. కిం సురా పీత అంటే నహి సురా శ్వేత అన్నట్టు ఆయన. అలాగా నేననేది ఎక్కడ రాయలేం కదా, అక్కడ రాసి ఉంచండి. ఇందులో ఉన్న ఏ భాగానికి సంబంధించిన వాడు కాదు. తర్వాత ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఇన్ని పౌండ్ ఆఫ్ ఫ్లెష్ అంతా ఆ శైలకు చెప్పాడే, శరీరంలో ఉన్న ఫ్లెష్ అంతా కూడా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వస్తూ ఉన్నా వీడు రాడు, పోతూ ఉన్నా వీడు పోడు. ఆకాశంలో ఉంటాడు అక్కడ. ఆ ఆకాశం దీని ద్వారా మాట్లాడుతూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు, ఇది వెళ్ళిపోయినప్పుడు మాట్లాడు ఆకాశం కానీ ఇంకే. కనుక నీవు వీడుగా జీవించడానికి కావలసిన మార్గం నేను ఇస్తాను. అప్పుడు నీకు ఇవన్నీ అంటావు. నువ్వు
జనన మరణాలు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఏమీ లేని స్థితిలో శాశ్వతంగా నువ్వు వెలుగుతూ ఉంటావు. ఆ మార్గం నేను ఇస్తాను, విను నాయన అన్నాడు. కొంచెం ఇక్కడ అడ్వాన్స్డ్ గా వెళ్ళాడు కొద్దిగా. శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎవరికైతే శరీరాలు రాను రావు, పోను పోవో వాడు చోట్లో ఉన్నాడు. చోట్లో ఈ శరీరాలు వస్తున్నాయి, పోతున్నాయి. శరీరం వచ్చినప్పుడు చోటు మాట్లాడుతుంది శరీరం ద్వారా, కానీ శరీరం మాట్లాడటం లేదు. చోటునే నువ్వు అంటున్నావు, నేనంటున్నావు. శరీరం వెళ్ళిపోయిన తర్వాత చోటు ఉంది కానీ మాట్లాడటం లేదు. మాట్లాడటానికి యంత్రం లేదు కనుక దానికి కావాల్సిన పని ముట్టు. కనుక ఈ శరీరాలు వస్తూ పోతూ ఉండేటువంటి యంత్రములు తప్ప అందులో ఎవడు లేడు, చోటే. అలాంటి చోటుతో నువ్వు ఉన్నట్లయితే నువ్వు కూడా ఏది ఈ నేననేటువంటి ఎవడో మధ్య ఇంకోటి పుట్టాడుగా తాత్కాలిక అహంకారం, వీడు వాడి దగ్గర చేరేటప్పటికి ఇవి వాడిని అంటావు, వాడికి ఉండవు. నువ్వు వీడిగా ఉంటావు అంటే వీళ్ళు కలిసిపోతావు. అది ఇస్తాను చూసుకో అన్నాడు. అలాంటి విద్యను, యోగ విద్యను ఇస్తాను, పెంచి తెలుసుకో ఉన్నాడు. చెప్పేదాం సావధానుండవై వినుమని ఇట్లని, జాగ్రత్తగా విను నాయన అని చెప్పి చెబుతున్నాడు. ప్రాణికోటికెల్ల బంధంబు మోక్షంబు చేరుటకును మనసు కారణంబు. ప్రాణికోటికెళ్ళ జీవరాశులకి బంధం అన్నా మోక్షం అన్నా ఈ రెంటికి ఏమిటి కారణం? మనస్సు కారణం. నేను అనేటువంటి వెలుగు ఉన్నది, దాని కింద ఆ నేను అనేటువంటి వెలుగు కింద బుద్ధి ఉన్నది, దాని కింద మనస్సు ఉన్నది, దాని కింద మిగిలినవి. ఇవన్నీ అంటుకుంటానికి కానీ అంటుకోకపోవటానికి కానీ మనస్సు కారణం. అంటుకుంటే బంధం అవుతుంది, అంటుకోకపోతే మోక్షం అంటారు. అంటే ఇది అంటుకోకుండా ఉంటే ఎట్లా ఉంటాడు, అంటుకుంటే ఎట్లా ఉంటాడు? మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, మీ ఆఫీస్కి మీరు ఎడుతూ ఉంటారు. ఇది అంటుకుంటే ఏం చేస్తారు? మీ ఆఫీసులో మీకు వచ్చే జీతం కన్నా ఆ పక్కవాడు బిజినెస్ చేస్తూ ఉంటే వాడికి వచ్చినటువంటి లాభాలు తీస్తున్నాడు ఎక్కువ గనక మీరు కూడా బిజినెస్ చేద్దామని అనిపిస్తుంది, అంటుకుంటారు. అనేటప్పటికీ ఓ 10,000 త్యాను తెచ్చారు, బిజినెస్ లో పెట్టారు, పోను పోయింది. ఏది కారణం ఇక్కడ? 25,000 పోవటానికి నీకు సలహా ఇచ్చిన వాడు కారణం కాదు, ఆ 25,000 రూపాయలు అప్పించిన వాడు కారణం కాదు, నీ మనస్సు ఒకటే కారణం. మనది కాదు ఈ పని అని నువ్వు అనుకున్నట్లయితే 25,000 నీకు లాస్ ఉండేవి కావు. కనుక ఏ పని అయినా సరే చెయ్యటానికి చేయకపోవటానికి కారణం మనస్సే అని అంటున్నాడు. నీ మనస్సు ప్యాసివ్ గా ఉన్నదా లేకపోతే రాంగ్లీ యాక్టివ్ గా ఉన్నదా అంతే చూసుకో. మొట్టమొదట ప్యాసివ్ గా తయారు చేయి మనస్సు. అంటే ఇది నాది కాదని తెలుసుకున్నట్టుగా, నీది కాదని తెలుసుకున్నట్లుగా చూడు. 10 మంది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట్లాడుకుంటూ ఉంటే ఆన్సర్ ఒక్కొక్కప్పుడు నీకు తెలుసు, కానీ నీది కాదు అక్కడ వాడు చెప్పాల్సినటువంటి విషయం. ఆఫీసర్ ఏదో అడుగుతూ ఉంటాడు, మనం కొలీగ్ని అడుగుతూ ఉంటే అది కాదు సార్ ఇదే నువ్వు కాదు చెప్పాల్సింది వాడు. నీ లిమిటేషన్స్ నువ్వు తెలుసుకో ప్రపంచంలో. అంటే నీవు ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది నీ పని కాదు తెలుసుకోకపోతే దొంగ వచ్చినప్పుడు అరిచిన గాడిదెళ్ళే తన్నులు తినటం జరుగుతుంది, ఇంకేం జరగదు. కుక్క అరవాల్సింది గాడి ధరిస్తే ఏమైంది, వాయించేసాడు. కుక్కరిస్తే దొంగ వచ్చాడు అనుకుంటారు, కానీ గాడిద వస్తే అరిస్తే దొంగ వచ్చాడని ఎందుకు అనుకుంటారు? నిద్ర భంగం చేసింది అన్నాడు, వాయించేసాట, అంతే అవుతుంది. అందుకని ప్రాణికోటికెళ్ళ జీవరాశులన్నిటికీ కూడాను బంధంబు మోక్షంబు చేరుటకును. బంధం అని మోక్షం అని ఏమీ లేవు. అంటించుకుంటే బంధం వస్తుంది, అంటించకుండా వదిలిపెడితే మోక్షం రాదు, కానీ అంతకు ముందున్న స్థితి వస్తుంది. బంధం పోతుంది, దాన్నే తెలియక మోక్షం వస్తుందంటాం. దీపానికి మసి పట్టింది అంటాం అనుకోండి, బుడ్డికి దీపానికి మసి పట్టడం, మసి పోవటం. మసి పట్టిన బుడ్డి, మసి పోయిన బుడ్డి అని రెండు ఉంటాయా? ఉండవు కదా. మసి పట్టిన బుడ్డి అనేది తాత్కాలిక స్థితి, మసి తొలగిస్తే అదే బుడ్డి ఉంటుంది, కానీ రెండు బుడ్లు ఉండవు. బునకు మోక్షం బునకు రెండింటికి బంధం పొందడానికి మనసే కారణం.
మోక్షం పొందడం అంటే ఆ బంధాన్ని తీసేసుకుంటానికి ఎవరు తీసేయాలి? ఆ మనసే తీసేయాలి. ఇంకెవడో ఏం చేసేది, ఇంకోటి వచ్చి తీసేది ఏమీ లేదు. మన మనస్సుని మనం మడత పడేసుకుంటే మనమే ఆ మడత తీసేసుకోవాలి, కానీ ఇంకెవరు ఏం చేసేది ఏం లేదు. అక్కడ చెబుతున్నాడు, మనసు కారణంబు విషయ సంగి అయిన విను బంధకారి నిర్విషయమైన ముక్తి విభవకారి. ఇక్కడ మనకు పతంజలిలో మొట్టమొదటి అధ్యాయంలో చెప్పిందంతా సారాంశం పిండి ఇచ్చాడు. అక్కడి నుంచి లైటు కనిపిస్తూ ఉంటే కన్ను దాని వంక చూసిందంటే బంధం అంటారు. నువ్వు దాని వంక చూద్దామని అనుకుని పుస్తకం కోసం లైట్ వేస్తే అది మోక్షం అంటారు. ఇంతే అన్నారు. ఇది తేడా. చూసారా, లైట్ రంగులు రంగులుగా ఉన్నది, దాని వంక చూస్తున్నావు. అలాగే సంగీతం వినిపిస్తూ ఉంది, బియ్యం తీసుకురావటానికో కిరసనాయిలు తీసుకురావటానికో కార్డు పుచ్చుకొని పెడుతూ ఉంటే సంగీతం వినిపిస్తూ ఉంది. అక్కడ కూర్చున్నావు. రాత్రి 10ంటికి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చావు. ఏరా బియ్యం ఏమంటే నేను సంగీత కళాయి పోషకుండా అన్నావు. వీడు కళా పోషకుడు అంటే తనేవాడు లేక ఇంట్లో కిరసనాయిలో బియ్యం తేవటానికి బయలుదేరినటువంటి గాడిద కొడుకు అది మరిచిపోయి అక్కడ కూర్చున్నాడంటే ఇంద్రియ లోనుడవుతాడా, సంగీత కళా పోషకుడు అవుతాడా? ఇంతే అన్నాడు. ఇంకోటి రెండో వాడు కూడా కార్డు పుచ్చుకున్నట్టు ఎడుతూ ఉంటాడు. సంగీతం ఎంత బాగుందో చూసావా అని అడిగితే బాగానే ఉంటుంది, ఆ పాడుతూ ఉన్నది ఫలానా ఆయన గనక అంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు కార్డు మీద బియ్యం తెచ్చుకోవాలి. వీడు కార్డు జేబులో పెట్టుకుని అక్కడ కూర్చున్నాడు. రాత్రి 10ంటికి వెళ్ళాడు. ఏం బియ్యం తేలేదేమని అడిగితే బియ్యం ఏంటి వెద బియ్యం, వాడి కచేరీ విన్నాం అది అంటాడు. వీడు బంధం అంటారు, వాడిని మోక్షం అంటారంటే అంతే అన్నాడు. కనుక ఇంద్రియాలు లాగుతూ ఉన్న వైపుకి మనస్సు వెడితే బంధం అంటారు. మనస్సుని నీకు కావలసినటువంటి వైపుకి నువ్వు నడుపుకుంటూ వెడితే మోక్షం అంటారు. ఇంకేం లేదన్నాడు. అదే వెలుతురుని చూస్తుంది ఈ కన్ను. వాడికి యోగాభ్యాసం చేసిన వాడికి అదే వెలుతురుని చూస్తుంది, యోగాభ్యాసం చేయని వాడికి అదే వెలుతురుని చూస్తుంది. కానీ లైట్ కనిపిస్తుంది కాబట్టి చూస్తాడు బంధంలో ఉన్నవాడు. తాను చూడవలసినటువంటి పని కోసం లైట్ వేసుకుంటాడు మోక్షంలో ఉన్నవాడు. ఇంతే తేడా. అదే ఇక్కడ సారాంశంగా ఈ పద్యంలో చెప్పాడు. కనుక విషయ సంగి అయిన విను బంధకారి నిర్విషయమైన ముక్తి విభవకారి. విషయములంటే ఇంద్రియార్థములు. కంటికి వెలుతురు, చెవికి శబ్దము, ముక్కుకు వాసన, నాలుకకి రుచి, శరీరానికి స్పర్శ, వీటిని విషయములు లేక ఇంద్రియార్థములు అంటారు. ఈ విషయములతో సంగి అంటే సంగము పొందినది, అంటుకొంటం గనక అలవాటు అయినట్లయితే మోక్షం బంధం అంటారు. అదే కాకుండా ఇది మనకు సంబంధించింది కాదని సంగతి మీరు తెలుసుకున్నట్లయితే అంటే చిత్తవృత్తిని నిరోధం జరిగినట్లయితే మోక్షం అంటారు. అది అన్నది. విజ్ఞానమున చేసి విషయాది వలన నెమ్మనమహరించి. మొట్టమొదటి విజ్ఞానం ఉపయోగించండి. జ్ఞానం ఉండదు ముందు, మనకు విజ్ఞానమే ఉంటుంది. అది చెబుతున్నాడు. జ్ఞాన విజ్ఞాన యోగం బాగా చదువుకోవాలి భగవద్గీతలో. ఏమిటి జ్ఞానానికి విజ్ఞానానికి తేడా? తెలుసుకునేవాడు, తెలుసుకునే వస్తువు, తెలుసుకోవటం, ఇలా విరిగిపోయినప్పుడు విజ్ఞానం అంటాం. మనం ప్రపంచంలో నేర్చుకుంటున్నాను విజ్ఞానం. అలా కాకుండా మూడు ఒకే పుల్లగా ఉండే స్థితి మీకు వస్తుంది, విరవకుండా రెండు చోట్ల. దాన్ని జ్ఞానం అంటారు. అంటే ఇది మీకు తెలిసినప్పుడు జ్ఞానం అంటారు, లేకపోతే తెలుసుకునేవాడు ఈ రెండింటినీ తెలుస్తుంటే విజ్ఞానం అంటారు. కానీ మన యూనివర్సిటీల్లోనూ అక్కడ చదువుకునేది విజ్ఞానం, పతంజలి అక్కడ చదువుకునేది జ్ఞానం. మొట్టమొదటి విజ్ఞానం ఉపయోగించిన దగ్గర ఉంది, విరిగిపోయిన పూలలే కదా ఏం చేద్దాం అన్నాడు. ఆ పూలలే పెట్టు ముందు అన్నాడు. విజ్ఞానమున చేసి మొట్టమొదటి విజ్ఞానాన్ని ఉపయోగించి నువ్వేం చేయాలంటే నేను యోగాభ్యాసం చేయాలి అని సంకల్పించు. ఏం పెద్ద అర్థం కాని విషయాల్లోకి నువ్వు వెళ్ళక్కర్లేదు. ఇక ఏమనుకోవాలి, చిత్తము యొక్క వృత్తులు నిరోధం కావాలి అని అనుకో, ఇంకేం వద్దన్నాడు. ఈ ఇంద్రియాల్లోంచి బయటికి నేను వెళ్ళకూడదు అని అనుకో చాలు, తర్వాత చెబుతాను మిగతా విషయాలన్నీ. ఈ అనుకున్న మాత్రాన్ని ఏమొస్తుంది ఏంటి అన్నవాడికి రాదు, కానీ అనుకుంటాం మొదలెట్టిన వాడికి వస్తుంది. అక్కడే ఉంది కిటుకు అంతా కూడా. నువ్వు అనుకుంటాం మొదలెట్టన్నాడు. ఏమిటోనండి పరీక్షలు 2 నెలలు ఉన్నాయి, ఇప్పుడు చదివితే పాస్ అవుతాం చస్తాం అంటే చదవటం మొదలెట్టు అంటే పాస్ అవుతాడు వాడు. పాస్ అవుతామని భయం ఆయన, అంతే చదవటం మొదలెట్టాడు. ఏమిటో ఇప్పటి నుంచి చదివితే దేవుతుందా పెడుతున్నా అంటాడు. 2 నెలలు ఉన్నాయి, ఏం పాస్ అవుతామండి అంటాడు. అది కాదురా నువ్వు చదవటం మొదలెట్టంటే ఏమన్నా నమ్మకం అయిపోయి వాడిని ఎవడేం చేయలేడు.
అందుకని ఏం చెబుతున్నాడు, విజ్ఞానమున చేసి విషయాది వలన నెమ్మనము ఆహరించి. పంచేంద్రియాలు వాటి విషయము ఉన్నటువంటి ఇంద్రియార్థం, వాటి నుంచి లోపలికి పిలువ, ఇక్కడికి వాటి ఇంద్రియార్థాల్లోకి వెళ్ళకుండా ఎలా పిలవాలి? ఏం మయరోగం లేదు, వెళ్ళకూడదని అనుకో ముందు అన్నారు. ఇక్కడికి ఎక్కడికి వెళ్ళాలో తర్వాత చూద్దాం, దాన్ని అనుకుంది కానీ ఇంద్రియాల దగ్గర అర్థాల దగ్గరికి వెళ్ళకూడదు, ఒక చోటుకి వెళ్ళాలి, ఈ రెండు అనుకో ముందు అన్నాడు. కష్టం ఏమిటి అన్నాడు ఇంతవరకు. అంటే స్టెప్స్ చెబుతున్నాడు ఆచరణ. కనుక విషయాది వలన నిమ్మనమ ఆహరించి, మనస్సుని వితడ్రా. ఆహరించడం అంటే ఏమిటి? కూర్మో అంగానీవ సర్వశ అన్నాడు భగవద్గీతలో. తాబేలు ఎల్లయితే తన తలకాయని కాళ్ళని తోకని లోపలికి లాక్కుంటుందో ఏదైనా డేంజర్ వచ్చినప్పుడు, అలాగని ఇంద్రియార్థాల 5 లోపలికి లాక్కో. ఇక్కడ అదే చెబుతున్నాడు. ఎలా లాక్కోమన్నాడు? పతంజలి ఏం చెప్పాడు? అలా చెప్పకుండా శ్వాసను గురించి ఆలోచించు, శ్వాస ఎలా కదులుతుందో చూడు అన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ఇక్కడికి లాగుతున్నావా, బయటికి నెడుతున్నావా? నువ్వేం చేయక్కర్లేదు, దానంతరదే అక్కడికి వచ్చేస్తాయన్నీ. శ్వాస పీలుస్తూ ఉండు, శ్వాస వదులుతూ ఉండు. శ్వాస పీల్చడం వదలటం జరుగుతూ ఉన్నటువంటి ఆ కదలికలు గమనిస్తూ ఉండు. గమనిస్తూ ఎక్కడున్నావు? లోపల ఉన్నావు గనక ఇంద్రియార్థాలలో ఉండవు. ఇంకా అప్రయత్నంగా నీ దగ్గరికి వచ్చేటువంటి పద్ధతి నీకు చెప్పేశాడు వాడు. తర్వాత అలాగే శ్వాస పీలుస్తున్నంతసేపు గమనిస్తున్నాను, శ్వాస వదులుతున్నంతసేపు ఓం అంటూ వింటూ ఉండు. వింటూ ఉంటావు అంటే ఎక్కడ వింటున్నావు? లోపల పుట్టిస్తున్న శబ్దాన్ని వింటున్నావా, బయట పుట్టిస్తున్న శబ్దాన్ని వింటున్నావా? లోపల పుట్టిస్తున్న శబ్దాన్నే వింటున్నావు, బయటికి వినపడుతున్నప్పటికీ నువ్వు వింటాం, బయటికి వింటం లేదు. అయిపోయింది, నువ్వు దారిలో పడ్డావు. ఇంకా వాడు సూటిగా పెట్టేశాడు వాడు పతంజలి. నిమ్మనమ ఆహరించడం అంటే వితట చేయటం, లోపలికి లాగటం, మనస్సుని లాగి. అప్పుడు బ్రహ్మము పరేషు చింతింపవలయు. పరుడు ఈశ్వరుడు అని చెప్పాడు చూడండి పతంజలి. బ్రహ్మము అని చెప్పబడు. బయట అయితే వాడిని బ్రహ్మం అంటారు, ఈ లోపలైతే ఈశ్వరుడు అంటారు. అంతే అన్నది. వాడిని ధ్యానం చేయటం నేర్చుకో. వాడిని ధ్యానం చేస్తే అటు ఇటు పోతుంది అని అనుకోబోకు. శ్వాసని ధ్యానం చేస్తూ ఉండు, ఎక్కడికి పోదు. నీ కంఠంతో ఉచ్చరించినటువంటి ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఉండు, ఎక్కడికి పోదు. కంఠంతో శబ్దం పుట్టించి ఆ శబ్దం వింటూ ఉండు, అంతే. 2 ముక్కలు. ఓమిచ్చేతదక్షరం ఉద్గీరం ఉపాస్యేత. ఓం అనేటువంటి అక్షరాన్ని గొంతెత్తి ఉద్గీతం అంటే ఏమిటి? వినపడేట్టుగా ఉచ్చరించు. ఉచ్చరిస్తున్న దాన్ని విను. 2 స్టెప్స్. ఈ 2 స్టెప్స్ చేయి, మిగిలింది మేము చేస్తాం లోపల అన్నారు. అందుకని ఇట బ్రహ్మాన్ని పరేషుని చింతింపుకోవాలి. నిశ్రేయసంబునగట్లు చింతింపు. నిశ్రేయసం అంటే మోక్షం. మోక్షానికి ఇది మార్గం అన్నారు. ఇంకేం చేయక్కర్లేదండి, ఏమిటేమిటో చేయాలి. చాలా ఉంది బ్రహ్మ విద్య, ఏం లేదన్నాడు. హంగామా అక్కర్లేనటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పిన టక్కుటమారాలు ఏమో చాలా ఉన్నాయి, కానీ అసలు విషయం ఇంతే. ఎక్కడికి వెళ్ళినా ట్రూత్ ఎప్పుడు కూడా స్ట్రైట్ సింపుల్ గా ఉంటుంది. దాని గురించి చెప్పేవాళ్లే వాల్యూమ్స్ చెబుతారు, కానీ ట్రూత్ చెప్పేవాడికి వాల్యూమ్స్ అక్కర్లే. ట్రూత్ ను గురించి చెప్పేవాడు వాల్యూమ్స్ అమ్ముకుంటాడు. షేక్స్పియర్ గురించి చెప్పిన వాడు కదా డబ్బులు సంపాదించింది. షేక్స్పియర్ సంపాదించడా? ఎన్ని వేల పుస్తకాలండి పాపం షేక్స్పియర్ కదా. మంచివాళ్ళు రాశారు, వెధవలు రాశారు, సన్నాసులు రాశారు, అక్కర్లేని వాళ్ళు రాశారు. ఏం చేత? ముష్టెడుకునేందుకు రాశారు. షేక్స్పియర్ అందుకు రాలే, ప్రపంచానికి జ్ఞానం ఇచ్చేదని రాశాడు కనుక డబ్బులు సంపాదించలేదు అంత. ఇంతే తేడా. కనుక ఇందులో కూడా అలాగే అట్లు చింతింప. ఈ నిశ్రేయసం అనేటువంటిది దగ్గర చింతిస్తే అతడు ఆ లోపల ఎవరిని గురించి అయితే వీడు చింతించడం మొదలెట్టాడో వాడికి చింతిస్తున్నవాడు అంటే ధ్యానం చేస్తున్నవాడు, వాడికి ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నాడో వాడు వీడికి కనెక్షన్ వస్తుందండి. అది వచ్చిందాకానే మన ఈ గందరగోళం అంతా. వచ్చాక ఇంకెవరికి ఏమీ చెప్పేది లేదు. లోపల నుంచి చెప్పేవాడు ఒకటే చెబుతూ ఉంటాడు సద్గురు.
మా గురువు గారు మీ గురువు గారు ఏం లేదు, అందరికి ఓడే గురువు గారు, లోపల నుంచే చెబుతూ ఉంటాడు ఆ గురువు, అది ఇచ్చిన దాకానే మీరు చేసేది అన్నాడు. కనెక్షన్ తిన్నగా అక్కడ పెట్టేవరకే అంతా చీకటండి. స్విచ్ ఎక్కడుందో తెలీదు, ఇల్లు కొత్త, నిద్రపోయాం, లేచి తడువుకుంటున్నాం, పైగా మనకు రోగం, మెడుకు వచ్చాక 5 నిమిషాలు కూడాను మామూలు ప్రపంచంలోకి రాలేము. కొందరు ఉంటారు మెడుకు వచ్చాక 5 నిమిషాల వరకు మనిషిగా అడుగుడు. ఇల్లేమో కొత్త, మనం పడుకునేటప్పుడు ఎవరో లైట్ ఆర్పేశారు, భార్యో ఎవరో, మనం ఆర్పలే, స్విచ్ ఎక్కడుందో ఇంకా చూసుకోలే, కొత్తగా ఇల్లు మారాం. అర్ధరాత్రి మెడుకు వచ్చింది, ఏదో చప్పిడైంది, దొంగేమో అని అనుమానం వచ్చింది. అప్పుడు లేచి గోడ తడువుకుంటున్నాం. ఎంతవరకు ఈ తడువులు లాట? పోనీ స్విచ్ వేస్తే సరిపోతుందా? అలా కాదు, అది ప్లగ్ పిన్ ఎక్కడో వేళ్లాడుతూ ఉంది, ప్లగ్ ఎక్కడో ఉంది, అది పట్టుకోవాలి ముందు. అది పట్టుకోకుండా ఇందులో వేలెట్టకూడదు. పైగా యువతలో ఈ ప్లగ్ ఉంది చూడండి, అది సహం విరిగి ఉంది, లోపల ఉన్నటువంటి మేకులు బయటికి ఎక్స్పోజ్ అయి ఉన్నాయి, అది దొరకకుండా దీంట్లో వేలు పెట్టకూడదు, షాక్ కొడుతుంది. ఇలాంటి దిక్కుమాలని ఆపరేటర్స్ లో పడి కొట్టుకుంటున్నాం. అప్పుడు ఆమె చేతికి దొరికింది, ఏది ఇది కాదు, ఇది దొరికితే షాక్ కొడుతుంది, ఇది దొరికింది. ఇది దొరికాక ఇలా మెల్లిగా అడిచేసి ఇడిచేసి ఇలా ఆనించేటికి లైట్ వెలిగింది, లైట్ వెలిగాక శుభ్రంగా ఆనిస్తాను. అంతవరకేనండి మీరు పడవలసిన శ్రమ, ఆ పైన మీరు పడేది ఏం లేదు నాయన. చేస్తే వాడు ఎవరినైతే మీరు చింతిస్తున్నారో, ఎవరిని గురించి అయితే, వీడి పేరేమిటి? జీవుడు. వీడి పేరేమిటి? చుట్టూ ఉన్నవాడి పేరు జీవుడు, ఈ మధ్య ఉన్నవాడు ఈశ్వరుడు. వాళ్ళిద్దరికి కనెక్షన్ వస్తుంది. అప్పుడు ఈశ్వరుడు జీవుడికి ఏమిటి ఇస్తాడో చూస్తున్నాడు, వాడే ఇస్తాట సూటిగా కనెక్షన్ వచ్చేటప్పటికి. ఆ చింతకు నాకు ఈ ధ్యానం చేస్తున్న వాడికి, సాధన చేస్తున్నటువంటి మీలో ఉన్నవాడికి ఆత్మభావం విత్సు తను ఇచ్చేస్తాటండి. వాడు అయోమయం కూడా కొడుకు రావణాసురుడు ధ్యానం చేసి ఆత్మలింగం ఉంటే ఇచ్చాడు, అది వాడు ఆత్మభావం విత్సు అంటే ఏంటి? తను ఇచ్చేస్తాడు. వీడు కాస్త ఆత్మ అయిపోతాట. వీడు ముందు జాగ్రత్తగా పెళ్ళం పిల్లలు ఉన్నవాడు చూసుకుని చేయాలి. వాడు కాస్త ఆత్మ అయిపోయాడంటే ఇంకా వాళ్ళ పనికిరాడు అనుకుంటారు, ఇంకా పనికొస్తాడు. మోక్షం కోసం ఏదో రామాయణం చదువుతున్నాం, భారతం చదువుతున్నాం, యోగాభ్యాసం చేస్తున్నాం అంటే అర్ధరాత్రి వాడు ఎవడో ప్రత్యక్షం అయ్యాక, ఎవరు సార్ తమరంటే భగవంతుడిని, ఎందుకు వచ్చారంటే మోక్షం ఇస్తాను. వద్దు సార్, ఇంకా పిల్లలు గలవాడిని అన్నట్టు. ఏం చేత వాడికి మోక్షం రావటం అంటే శరీరం వదిలిపెడతారని ఎవడో చెప్పాటం, అంటే టపా కట్టేస్తారని. అంచేత మోక్షం ఇస్తామంటే వాడు గుండె ఎదిరిపోయినట్టు అయిపోయింది, అంత పని చచ్చిపోయినంత పని అయింది. పిల్లలు గలవాడిని ఇంకా పెళ్లిళ్ళు కావాలి, ఇప్పుడప్పుడే వదుసారు అన్నట్టు వాడు. ఇక్కడ ఆత్మభావం దీప్సను అంటే నేను తాను అనేటువంటిది ఈ వెలుగు యొక్క భావం వీడికిస్తాడు. తెర మీద పడుతున్నటువంటి సినిమా భావం కాకుండా ఈ సినిమా ఏ స్టూడియోలో ఆ యాక్టర్ యొక్క భావం ఇస్తాడు, ఒరిజినల్ ఇస్తాడు. అది ఇక్కడ చెబుతుంది. ఆత్మభావం విత్సును అంటే ఆత్మ అంటే ఏమిటో అనుభవం ఇక్కడ ఇస్తాడు. ఇంతవరకే వాడు చేయవలసింది రోజు కాసేపు ఓం అని ఉచ్చరించి ఆ శబ్దం వినటం, శ్వాసను పీల్చి వదులుతూ దాన్ని గమనిస్తూ ఉంటాం. ఈ రెండే చేయవలసింది నాయన. ఆహార విహారాదుల్లో లోపల నుంచి నీకు ఉత్తర్వులు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఇది జాగ్రత్తగా ఉండు, ఇది ఇంతవరకే తిను, ఇది మాను అని. వాటిని అనుసరించి పెడుతూ ఉండు. లోపల నుంచి జీతం అక్కర్లేకుండా చెబుతూ ఉంటారు వాళ్ళు. ఈ కనెక్షన్ ఒక్క మాట వచ్చిన దాకానే చికాకు, వచ్చిన తర్వాత ఇంకా ఎవరు బయట నుంచి మీకు చెప్పవలసింది ఏమీ లేదు. బయట నుంచి అయినా వస్తూ ఉంటాయి, లోపల నుంచి అయినా వస్తూ ఉంటాయి. బయట నుంచి వస్తే వినకూడదని ఏం లేదు, ఎట్నుంచి అయినా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు మనకు ఒళ్ళు పొగరెక్కితే బయట నుంచి వస్తాయి, వింటామో లేదో తెలియటానికి. ఈ బయట వాళ్ళ వింటాం ఏంటి, లోపల నుంచి వస్తుంది కదా అనుకుంటాం, అక్కడ దెబ్బతినేస్తాం. వాడేవాడు మనకి చెప్పేందుకు లోపల నుంచి ఆత్మ నుంచి గురువు చెబుతున్నాడు కదా అంటే వాడు గురుగురులాట్టం మొదలెడతాడు చెప్పడం. బయటది కూడా వినేటువంటి మంచితనం మన దగ్గర ఉన్నసేపుగా లోపల నుంచి చెబుతూ ఉంటాడు గురువు. కానీ బయట వాడు చెప్తుంది వీడేవాడు చెప్పడానికి మనం లోపల ఆత్మబోధ వింటామంటే గురువు కాస్త గురుగురులాడేస్తాడు. ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. చాలా పనులు ఉన్నాయి, మనపోటీ వాళ్ళు 1,00,000 మంది వాడికి, లోపల వాడికి. అందుకని ఈ రెండు కనెక్షన్స్ వచ్చిన తర్వాత చింతకునకు ఆత్మభావం చూసు.
ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో వాడికి తన భావమునిచ్చును. భావం అంటే ఏమిటి? స్వభావం. జీవి స్వభావం కాస్త ఈశ్వర స్వభావం కింద మారుతుంది. అంటే అర్థం ఏంటి? ఇనప ముక్కకి అయస్కాంతం తన స్పర్శనిచ్చును అన్నట్లు ఏమవుతుంది? అయస్కాంతం అవుతుంది. ఇది కూడా ఆ మోస్తరుగా మార్పుని వస్తుంది. ఆత్మభావం విచ్చు ఆకర్షకము వికారి అశ్మసారము కార్చునట్లు. ఆకర్షకం అంటే ఏమిటి? మ్యాగ్నెట్, బలమైన సూదంటు రాయి. అది వికారి అయినటువంటి అశ్మసారం అంటే ఏమిటి? సూదంటు రాయి కానటువంటి ఇనప ముక్క. దాన్ని ఎలా అయితే సూదంటు రాయిగా ఇది మార్చేస్తుందో అలాగా నీలో ఉన్నటువంటి ఈశ్వరుడు నేనని పిలువబడుతూ ఉన్నటువంటి వాడు నీలో ఉన్న జీవుణ్ణి ఈశ్వరుడుగా చేస్తాడు. జీవుడు ఉండడు, ఇంకా ఈశ్వరుడుగా ఉండేట్టుగా ఇది జరుగుతుంది అన్నాడు. ఆకర్షకము అంటే సూదంటు రాయి, వికారి అశ్మసారము తార్చునట్లు. వికారత్వం పొందినటువంటి అశ్మసారం అంటే రాతిసారం అంటే లోహం. అయస్కాంతం కాకుండా ఉన్నటువంటి లోహానికి దగ్గరికి తీసుకొచ్చి స్పర్శ చేస్తే ఎలా అవుతుందో అలాగే జీవుడికి ఆత్మ యొక్క స్పర్శ ఆ మోస్తరుగా వస్తుంది ఈ చెప్పిన సాధన చేస్తే. యోగము అనా దీనికి చేసేదాన్నే యోగం అంటారు. ఆ యోగం అంటే చేసే పద్ధతులు ఏమిటంటే యమాదిక విషయం పైన ఆత్మ ప్రయత్నం. ఆత్మ అందకమును నువ్వు ఏం చేయాలి? యమము నియమం మొదలైనటువంటి ఆత్మ ప్రయత్నం చేయాలి. ఆత్మ కోసం ప్రయత్నం. ఆత్మ కానివాడు అంటే మనస్సుగాడు ఆత్మ కోసం చేయాలి. యమం అంటే ఇలా ఉండాలి, నియమం అంటే ఇలా ఉండాలని చెప్పారు కదా, వాటి ప్రకారం ఆచరించడానికి ప్రయత్నం చేసుకుంటూ వెడుతూ ఉండు. అంతే నువ్వు చేయాల్సింది. వాడు ఆ టచ్ ఇచ్చేటప్పటికి కథంతా మారిపోతుంది. నువ్వు ఇల్లలుక్కుంటూ ఉండు. పండగ చేసేవాడు వేరున్నాడు, నువ్వు మాత్రం పండగ చేసేవాడు కావు, గుర్తుంచుకో. కానీ నువ్వు ఇల్లలకితే వాడు పండగ చేయక మానుడు ఏనాడైనా సరే, అది కూడా గుర్తుంచుకో. కరుణామయుడు వాడు, దయార్ద్ర స్వభావుడైనటువంటి వాడు. వాడి వంక నువ్వు చూస్తే నీ వంక వాడు చూస్తాడు లోపల నుంచే. అదే షిర్ది సాయిబాబా చేశాడు, చెప్పాడు లుక్ టు మీ ఐ లుక్ టు యూ అని. ధ్యానం చేయమన్నాడు ఈ వాక్యం. అలా అనుకోకుండా ఏమంటారు, క్యాలెండర్ అక్కడ పెట్టుకుని లుక్ టు హిమ్ అంటారు. లుక్ టు మీ అనే మాట ఎత్తేసి లుక్ టు హిమ్ అంటారు. యూ విల్ నెవర్ లుక్ టు అస్. అంటే ఎన్ని వేల మాటలు చెప్పాడో అన్ని వేల మాటలు దారిపోతుంది. అట్లా వస్తుంది. తార్చునట్లు యోగమన యమాదిక విషయం పైన ఆత్మ ప్రయత్నంబు అధీన అయిన సాత్వికపు మనోగతి. ఇది యమనియమాదులు నువ్వు చేస్తూ వాటి ప్రకారం నీ స్వభావాన్ని రజోగుణం నుంచి సత్వగుణం నుంచి, రజోగుణం నుంచి తమోగుణం నుంచి నువ్వు చేస్తున్న చేష్టల్ని సత్వగుణానికి మలచుకోవటానికి నీ చేతనైన ప్రయత్నం నువ్వు చేయి. అవతలవాడు నిన్ను ఉద్ధరిస్తాడు, లోపల ఉన్నవాడు. అంతే, నువ్వు నీ చేతనైన ప్రయత్నం నువ్వు చేయి. తమో గుణం ఎక్కువగా ఉంటే ఏం చేస్తున్నావు? వీడి మీద అరుస్తున్నావు. ఒక మాట అరవకుండా చూడు. రజోగుణం అంటే ఏం చేస్తున్నావు? వాడు నేను కలిసి బిజినెస్ పెట్టిన తర్వాత వాడితో చెప్పకుండా మళ్ళీ మనం ఇంకో బిజినెస్ పెడుతున్నాం. అదే కదా రజోగుణం అంటే. ఒక మాట మానేసి చూద్దాం. అలాంటి ముగ్గురం కలిసి బిజినెస్ పెడితే మీరు నేను కలిసి మాట్లాడుకుని వాడిని గురించి తిట్టుకున్నాం. తర్వాత ఆయన వచ్చిన తర్వాత వాడు నేను కలిసి మాట్లాడి మిమ్మల్ని తిట్టుకున్నాం. అవి మానేసి చూడుతూ ఉన్నాడు. ఈ చేతనైన ప్రయత్నం మానేద్దామని. అంతకంటే నువ్వేం చేయక్కర్లేదు. ఈ చేస్తున్న సాధనలో వాడే మానేయిస్తాడు. పెద్ద కష్టం ఏం లేదు. నీకైతే కష్టం, కానీ వాడు మానిపించటం కష్టం ఏం లేదు. మనం అయితే మనంతటా మానటం కష్టం. ఇంత నల్లమందు ఉండ వేసుకునేవాడు ఆయన రోజు. 25 ఏళ్ల నుంచి మాందాం అని సత్సంకల్పం అయితే మానే ఉండేవాడు కదా. అహం కాశీం గమిష్యామి అని అన్నట్టు. అంటే నేను కాశీ పెడదామని ఉంది ఎవరికో సంకల్పం. అలాగే లోపల వీడికి మానేద్దామని ఉద్దేశం. ఎంతో మంది మహనీయుల్ని కలుసుకుని నా చేత మానిపించరా అంటే నేను మానని అర్థం. అంతకంటే ఆ మాట తాగుడు మొదలైన వాళ్ళకి వారానికి ఒక్కొక్క కేసు వస్తూ ఉంటుంది. ఎలా అయినా సరే నా చేత మానిపించేది మందో మంత్రం మీ దగ్గర ఉందా అంటే నేను మానను,
నీకేమన్నా దురద పుడితే మానిపించి చేత అయితే అని మాట కడతాం. వాడికి ఎవడు మానిపిస్తాడు? ఆ సాక్షాత్ ఆ పరమేశ్వరుడి దగ్గర వచ్చినా మానిపించలేడు. మన ఎవడు నువ్వు నేను వాడు ప్లెయిన్ గా నేను మానని చెబుతున్నాడా? నువ్వు మానిపించంటే అర్థం ఏంటి? నీ దగ్గర మందు ఉన్నా సరే వెయ్యి అన్నాడు, ఏదో మంత్రం ఉన్నా సరే వెయ్యి, వచ్చి ఏమైనా సరే వేసి ఎట్లయినా నేను మానేసేట్టు చూడండి అంటే నేను మాత్రం మాన్నాను. ఇక నువ్వు చేసేదే ఉంది అంటే వెంటనే మనం మాట్లాడే దాంట్లో ఉన్న స్కౌండర్లిష్ నేచర్ అక్కడ తెలుస్తూ ఉంటుంది తమాషా. అందుకనే